వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయేది ఎల్లిపాయ కారం. మనం దానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఎల్లిపాయ. మనం ఎల్లిపాయ పొట్టుని తీసి పెట్టుకున్నాం. ఫస్ట్ నేను ఎల్లిపాయ పొట్టుని తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం 3 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో దొడ్డుప్పులు కూడా వేసుకోవచ్చు, కానీ నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులోకి మన 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. మనకి ఎల్లిపాయ కారం అనేది మనకు వేడి వేడి అన్నంలోకి, టిఫిన్లోకి, దోశలకు కానీ ఇడ్లీలకు కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ మనం ఇప్పుడు ఈ ఎల్లిపాయ కారాన్ని మిక్సీ పట్టుకున్నాము. మనకు ఇలా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం. ఇందులో మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆయిల్ వేస్తున్నాను. ఇది మనకు టిఫిన్లో అంటే దోశలకు కానీ ఇడ్లీలకు కానీ కూడా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం కదా ఫ్రెండ్స్, అందుకని మనం ఎల్లిపాయ కారం అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు జలుబు దగ్గు ఉంటుంది కదా ఫ్రెండ్స్, పెద్దలకైనా పిల్లలకైనా. అట్లా అని నేను ఇట్లా రెడీ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పోపు వేస్తాం. మనము స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టుకున్నాము. ఇందులోకి మనం ఆయిల్ పోసుకుందాం. ఇందులోకి ఆయిల్ పోసుకుందాం. 3 టీ స్పూన్ అంతా ఆయిల్ పోసుకుంటున్నాను నేను. ఇది కాస్త హీట్ అయినాక మనం ఇందులో పోపు దినుసులు అనేది వేసుకుందాం. మనకు ఆయిల్ అనేది కాస్త హీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇందులోకి మనం ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుందాం. వేసుకున్నాక మనం 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, తర్వాత ఇందులోకి మనం శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం కరివేపాకు వేసుకున్నాము. సరే, మనం దీన్ని బాగా కలుపుకుందాం. మనకి ఎల్లిపాయ కారం అన్నది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు హెల్త్కి కూడా మంచిది. దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా మనకు ఏది టేస్ట్గా అనిపించదు కదా ఫ్రెండ్స్, అందుకని నేను ఈ ఎల్లిపాయ కారాన్ని చేస్తున్నాను. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. వేసుకున్నాక మనం ఇందులోకి ఈ ఎల్లిపాయ కారం మిక్సీని పట్టాము కదా, ఇందులోకి వేసుకుందాం. ఒకసారి మనం బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. మనకు ఎల్లిపాయ కారం అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.